ఒక్కొక్కటి చెప్తా ఇక దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా. మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ముందు కాంగ్రెస్ని పెట్టే తర్వాత బీజేపీ సంగతి. మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు గ్రామాల్లో పోయి నానా కథలు చెప్పిండ్రు. ఇక చూడు రేపే ఇస్తాం మాపే ఇస్తాం అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. ప్రజలు నమ్మకపోతే బాండ్ పేపర్ల మీద రాసి పంచారు కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు. పంచలే, నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మరి నిజంగా చేసిండ్రా? ప్రజలు నమ్ముతలేరని సోనియా గాంధీది జిమ్మేదార్, రాహుల్ గాంధీ నా బాధ్యత అని మాట్లాడిండు. మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీల మీద చట్టం చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఏమైనా ఒక అసెంబ్లీ పోయి 2 అసెంబ్లీలు పోయి 3 అసెంబ్లీలు అయినాయి. ఇది వరకు 6 గ్యారంటీల మీద చట్టం కాలే. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అంతకంటే అమలు కాలే. అందుకే ఓ డ్రామా, టెలిఫోన్ ట్యాపింగు, ఇదేదో అవినీతి అయిందని వైట్ పేపరు బ్లాక్ పేపరు అని ఓ డ్రామా సీరియల్ లాగా నడుపుతున్నారు. అన్ని కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఎట్లయితే అబద్ధాలు చెప్పిండ్రో ఇవాళ కూడా గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఏంది ఫెయిల్ అయిపోయిండ్రు. వాళ్ళు 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు కాలే. జనం దగ్గరికి ఏం ముఖం పెట్టుకోవాలని పోవాలనో తెలియక అన్ని లీకులు రాయిస్తూ, అన్ని ఫేక్ వార్తలు రాయిస్తూ, మన లీడర్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. బిడ్డ, మీరు గెలవరు. మీరు 6 గ్యారంటీలు అమలు చేయలే. ఇలా ప్రజలు బాధల్లో ఉన్నారు. పంటలు ఎండిపోతున్నాయి, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు మాట తప్పినావు, తప్పకుండా నీకు గుణపాఠం తప్పదు. ఇలా ఒకటే విషయం మనం చర్చ పెట్టాలి ప్రజల్లో. కాంగ్రెస్ వాడు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని చేయలే. మరి ఇవి అమలు చేయాలంటే ఎట్లా? ప్రశ్నించే గొంతు కావాలి. కాంగ్రెస్ మెడలు వంచే నాయకత్వం కావాలి. గా పని బీఆర్ఎస్ చేయగలుగుతుంది తప్ప ఈ బీజేపీ చేయలేడు. మొన్న మీరు అసెంబ్లీలో చూసిండ్రు, 8 మంది మంత్రులు లేచినా వాళ్ళ నోళ్లు ముయించినమా లేదా? ముయించినమా లేదా? అది ఇంకా ట్రైలరే, అసలు సినిమా ముంగటున్నది. ఇడిస్తాం ఆ కొడుకులను. 6 గ్యారంటీలు అమలయ్యేదాకా రోజు అసెంబ్లీలో చుక్కలు చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. మనం ఒక్క విషయం ఆలోచన చేయాలి. వాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు మొన్న ఎక్కడనో, ఈ నా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అంటున్నాడు. అంటే ఆయన 100 రోజుల పాలన చూసి ఓటేయాలన్నట. మరి 100 రోజుల్లో నువ్వు ఇస్తామన్న 4000 పింఛన్ వచ్చిందా? నువ్వు ఇస్తామన్న రైతు బంధు వచ్చిందా? నువ్వు అన్న తులం బంగారం వచ్చిందా? వచ్చినాయే. నీ బోనస్ వచ్చిందా వడ్లకు? మరి రేపు ఏమంటాడు? తప్పిపోయి కాంగ్రెస్ కు దుబ్బాకల ఓట్లు పడ్డాయి అనుకో, నేను వడ్లకు బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు, రుణమాఫీ ఎగబెట్టినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగబెట్టినా ఓటేసిండ్రు, రైతు బంధు 15,000 ఇస్తానని మోసం చేసినా ఓటేసిండ్రు, ముసలోళ్లకు 4,000 పింఛనని ఆగం పట్టినా నాకు ఓటేసిండ్రు. ఇక నేను ఇయ్యరేపో ఎగబెడతా అంటే ఎట్లా? అంటే మనం కాంగ్రెస్ వానికి సురుకు పెట్టాలి. మొన్న ఎడ్లిస్తా, నిరుద్యోగ భృతిస్తా అన్న రఘునందన్ రావుకి ఎగబెడితే ఎట్లా సురుకు పెట్టిండ్రో ఇప్పుడు కాంగ్రెస్ వానికి కూడా గట్ల సురుకు పెట్టాలి. పెట్టాలనా వద్దా? ఒక్కసారి చూడండి రుణమాఫీ గురించి ఏమన్నాడో. ఇది మీ ఫోన్లలో రికార్డ్ చేసుకోవాలి, వీడియోలు చూపియాలి. ఏమైందే సిద్ధార్థ అన్న, ఇలా ఏమన్నా కాంగ్రెస్ వాడు చూరిండా? నువ్వు ఇంత పెద్ద పిఆర్ఓ గింతేనారా తమ్మి? ఇంకా దీనికి అజయ్ అన్న కూడా సోపతున్నట్టున్నాడు. రెండు గంటల నుంచి సూరాయిస్తారు కదరా భయ్.
ఏమన్నాడు? ఆపు నెక్స్ట్ రెడీ పెట్టుకో. ఏమన్నాడు? వడ్లకు 2500 ఇస్తా అన్నాడా? ఇంకో మాట అన్నాడు, దాని వెనుక ఉంటుంది. ఏమంటాడు? మీరు వడ్లు అమ్ముకోకుర్రి, ఇక మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో మీకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు. వానకాలం పోయింది, ఎగబెట్టిండు. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయా లేవా? ఇవాళ మీరు ఊర్లలో ప్రతి ఊర్లో కూడా చర్చ పెట్టాల్సింది ఏంటంటే, బిడ్డ ఇప్పుడు యాసంగి వడ్లకు 500 బోనస్ ఇచ్చినాకనే కాంగ్రెస్ పార్టీ వాడు ఓటు అడగాలని చెప్పి ఇవాళ ఊర్లలో మీరు చర్చ పెట్టాలి. ఇది డిస్కషన్ స్టార్ట్ చేయాలి. అన్ని ఊర్లలో పోయి ఎక్కడికక్కడ ఇప్పుడు యాసంగి వడ్లకు, యాసంగి మక్కలకు 2200 మక్కలు 2500 వడ్లకు నువ్వు ఇస్తా అని మాట ఇచ్చినావు, గద్దెనెక్కినావు బిడ్డ. ఇప్పుడు ఇస్తావా ఇయ్యవా అని కాంగ్రెస్ వాళ్ళ గల్లావట్టి నిలదీయాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తల మీద ఉన్నది. ఇది వాళ్ళు చెప్పిందే కదా. నెక్స్ట్ మేము డిసెంబర్ జనవరిలో మొదలుపెట్టి మార్చి 30 రైతు బంధు చెల్లిస్తాము. ఇప్పుడు మీరందరూ చూసి ఎన్ని మాటలు మార్చింది? డిసెంబర్ 9 అన్నాడు, ఫిబ్రవరి అన్నాడు, మార్చి అన్నాడు, మార్చి 15 అన్నాడు, మార్చి 30 అన్నాడు. ఇప్పటికన్నా వచ్చిందా పూర్తిగా? రాదు. ఎన్ని మాటలు మార్చిండో మీరు చూడండి. ఆనాడు నేను మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది, ఇక మీకు ఎల్లుండి ఫోన్లల్లో మోగుతాయి, పైసలు పడతాయని చెప్పిన. వీళ్ళు పోయిండ్రు ఎలక్షన్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఆ డబ్బులు రాకుండా చేసిండ్రు. అప్పుడు పోయి ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు? ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాకైతే 15,000 రైతు బంధు ఇస్తాము అన్నారు. నా 10 వడకపోయా, నా 15 వడకపోయా. రైతు బంధు విషయంలో మోసం చేసిందా లేదా? అంటే ఇలా రైతు బంధు 15,000 ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు మార్చిందో కూడా మీరు చూసిండ్రు. రేపు కూడా ఇంక ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి బాబు. ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే సగానికి సగం రైతు బంధు కోత పెట్టేస్తారు, అందరికీ పంగనామాలు పెడతాడు. వానకాలం పత్తి వేస్తాం మనం, పత్తి వేస్తే కేసీఆర్ వానకాలం ఇచ్చిండు, యాసంగి ఇచ్చిండు. పత్తి ఒకటేసారి వేసిన నీకు వానకాలం ఇస్తా అంటాడు, యాసంగి ఎగబెడతాడు. కోతలకు తయారైంది. అందువల్ల వాళ్లకు మళ్ళా ఎప్పటి లెక్క 15,000 రైతు బంధు రావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మన నినాదం ఒక్కటే, ప్రజలకు ఒకటి చెప్పండి. ఇగో 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడా లేదా? 9 తారీఖు రుణమాఫీ 2 లక్షలు అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది, కానోళ్ళందరూ కారు గుర్తు కోటైంది. కుల్లా కదా. 15,000 రైతు బంధు పడ్డోళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది, 15,000 రైతు బంధు పడనోళ్ళందరూ కారు గుర్తు కోటైంది. 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, 4,000 పెన్షన్ రానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయమని మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్